సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి ఫ్యాక్టరీ ప్రమాద స్థలంలో నిన్న ఉదయం నుంచి నాన్ స్టాప్ గా రెస్క్యూ కొనసాగుతోంది. బిల్డింగ్ శిథిలాలను భారీ క్రేన్లతో తొలగిస్తున్నారు. ఇప్పటికే పలువురి డెడ్ బాడీస్ శిథిలాల కింద లభ్యమయ్యాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది, కానీ అధికారికంగా మాత్రం ప్రకటించడం లేదు. అదలా ఉంటే ఈ ప్రమాదంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు శ్రీధర్ అందిస్తారు. సిగాచి ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న ఉదయం 9 నుంచి ఇప్పుడు ప్రస్తుతం సాయంత్రం 6 తర్వాత కూడా కొనసాగుతున్నాయి. సాయంత్రం 6-7 వరకు కూడా నిన్నటి నుంచి కూడా ఈ ఏదైతే శిథిలాలు కూలిపోయినాయో వాటన్నిటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. సో షిఫ్ట్ల వారీగా వస్తున్నారు. దాదాపు నిన్న 9:30 తర్వాత ప్రమాద ఘటన తర్వాత మొత్తం సిగాచి పరిశ్రమలో ఉన్నటువంటి ఏదైతే డ్రయర్ ప్రాంతంలో పేలుడు జరిగిందో అప్పటి నుండి కూడా మొత్తం కార్మికులను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. కార్మికులు గాయాలపడ్డ వారికి ఏదైతే క్షతగాత్రులకు మొత్తం వైద్యం అందేలా చూస్తున్నారు. సో కానీ చాలా వరకు శిథిలాల కింద చిక్కుకుపోయాయి. ఇప్పటి వరకు 13 మృతదేహాలను మాత్రమే ఐడెంటిఫై చేయగలిగారు. మిగతా మొత్తం 36 మందిలో 13 మాత్రమే ఐడెంటిఫై అయ్యారు. మిగతా వారందరూ కూడా 35 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. వారందరినీ వివిధ ఆసుపత్రుల్లో పటాన్చెరులోని స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. నిన్న నుంచి మంత్రులు కార్మిక శాఖ మంత్రి అయితే వివేక్ వెంకటస్వామి కావచ్చు, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఇక్కడ ఈ ప్రాంతంలో ఏదైతే ఇండస్ట్రీ ఏరియాలోని సంఘటనా స్థలంతో పాటు ఆసుపత్రిలో వారి వివరాలను సేకరించడంతో పాటు వారికి మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఎవరైతే గుర్తించారో 13 మందికి వారిలో 11 మంది వారి బంధువులకి వారికి సంబంధించినటువంటి ₹1,00,000 నగదును కూడా అందించారండి. ఇమ్మీడియట్ సాయం కింద గాయపడ్డ వారికి 50,000. ఈరోజు ఉదయం ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఈ ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో పరిశీలించిన అనంతరం ఇమ్మీడియట్ సాయం కింద ₹1,00,000 సాయం చేయడంతో పాటు కంపెనీతో పాటు ప్రభుత్వం ₹1,00,00,000 నగదు అయితే నష్టపరిహారాన్ని కూడా ఇప్పించే ప్రయత్నం చేశామంటూ కూడా ఆయన ప్రకటించారు. తర్వాత ఈరోజు ఉదయం నుంచి కూడా పలువురు నేతలు కావచ్చు, ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఫ్యాక్టరీ పరిసరాలని పరిశీలించారు. సో సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికీ శిథిలాల కింద మృతదేహాలు ఉన్నాయి. మొత్తం ఈ ఘటన కార్మిక లోకాన్ని కావచ్చు, మొత్తం కార్మికుల ఒక ఆందోళన కలిగించేది ఉంది. మొత్తం ఏదైతే ఇండస్ట్రీ ఏరియాలో పాశమైలారం కావచ్చు, సంగారెడ్డి జిల్లాలోని ఇండస్ట్రీ ఏరియాలో అయితే పరిశ్రమల్లో ఉన్నటువంటి భద్రతా లోపాలను ఇవి పూర్తిగా ప్రతిబింబంగా నిలుస్తున్నాయి. భారీ విపత్తు అయితే సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. భారీ ఘోర ప్రమాదం అయితే నిన్న జరిగింది. సో దీనికి సంబంధించిన కార్మిక నాయకులు కావచ్చు, ఎవరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏమనిపిస్తుంది ఘటన? ఎట్లా ఉంది? ఇది 100% యాజమాన్యానికి సంబంధించినటువంటి లోపమే. ఎందుకు ఈ మాట మేము అంటున్నామంటే, ఒక ముఖ్యమైనటువంటి పరిశ్రమలో అతి ప్రమాదకరమైనటువంటి ఈ పరిస్థితుల్లో కార్మికులు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము వీటన్నిటిని కూడా కొత్తగా చేసుకోవాల్సి ఉంటుంది, రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది, మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఏమీ లేకుండా పాత దాని మీదనే ఎలాంటి సేఫ్టీ మెజర్స్ లేకుండా ఈ ఫ్యాక్టరీని రన్ చేసినటువంటి ఫలితంగానే ఇలాంటి ఘోర ప్రమాదం జరిగింది. నిజానికి ఇలాంటి ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి సేఫ్టీ మెజర్స్ ఏమున్నాయి అని ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో, రెగ్యులర్గా చేసేటువంటి తనిఖీల విభాగం ఏదైతే ఉంటుందో లేబర్ డిపార్ట్మెంట్ కింద ఇవన్నీ చేయాలా. ఇవన్నీ ఏమి చేయకపోగా యాజమాన్యాలతో లాలుచిబడి, యాజమాన్యాలతో మిలాఖతై సేఫ్టీ మెజర్స్ కార్మికులకు సంబంధించిన ప్రాణాలని గాల్లో పోయినా పర్వాలేదు, మేము యాజమాన్యాలనే రక్షిస్తాము, యాజమాన్యాలకు మేము ఎక్కడ ఏ రకంగా ఇబ్బంది పెట్టకుండా ఉంటామనే పద్ధతి వల్లనే ఈ పరిస్థితి వస్తుంది. నిజానికి సంవత్సరం కిందనే ఇవాళ ఏదైతే బ్లాస్ట్ అయిందో, ఏదైతే పేలిందో దాన్ని మార్చాలా. అది మార్చకుండా దాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి ఫలితంగా ఈ రకమైనటువంటి డిజాస్టర్, నిజంగా ఈ డిజాస్టర్ మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే అతిపెద్ద ఘోర ప్రమాదంగా ఒకటిగా మారిందనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. దీన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎంత పేదవాడి బ్రతుకులు, నిజానికి ఒరిస్సా నుంచి కావచ్చు, జార్ఖండ్ నుంచి కావచ్చు, ఛత్తీస్గఢ్ నుంచి కావచ్చు, ఉత్తరప్రదేశ్ నుంచి కావచ్చు, లేదా దేశంలోని బీహార్ అనేక రాష్ట్రాల నుంచి, లేదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి కావచ్చు, కార్మికులందరూ కూడా ఉన్నవాళ్ళని కన్నవాళ్ళని అందరూ కూడా వదులుకొని ఇవాళ ఈ ప్రాంతంలో ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని చనిపోయిన వాళ్ళు చనిపోయారు,
బతికున్న వాళ్ళ పరిస్థితి ఏందో తెలియదు. ఇంకా 3-4 ట్రేస్ అవుట్ కానటువంటి ఒక పరిస్థితి ఉన్నది. వీటి మీద యుద్ధ ప్రాతిపదిక మీద ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఆ ప్రాణాలని కాంపెన్సేట్ చేసేటువంటి, ఆ కుటుంబాలను ఆదుకునేటువంటి ఒక పరిస్థితి ఉండాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, ఈ ఘోర ఈ విపత్తు మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత సమగ్ర న్యాయ విచారణ జరిపించాలి. అట్లాగే దోషులకు సంబంధించి ఇప్పటివరకు యాజమాన్యం మేము 90 రోజుల తర్వాత ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తాము, మీ అందరికి కూడా ఎల్ఐసీలు ఉన్నాయి, మీకు అందరికీ ఏమి నష్టం కాదని చెప్తుంది. కానీ నేను బాధ్యత వహిస్తున్నాను, ఈ కార్మికులకు ప్రాణాలకు కానీ, ఈ కార్మిక ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు కానీ అనేటువంటి భరోసా ఎక్కడా లేదు. మేము 90 రోజుల్లో ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాము అనేటువంటి మాటే మాట్లాడుతున్నారు. అట్లాగే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి దీన్ని పరిశీలించారు, మంచిదే, ఇక్కడికి వచ్చి పరామర్శించడం ఇదంతా. కానీ వారు ఇచ్చినటువంటి ఈ నష్టపరిహారం ఏముంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది అనేక అంతర్జాతీయ ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇమేజ్ని కలిగినటువంటి హైదరాబాద్ నగరం అని చెప్తూ ఇవాళ ఒక ముష్టేసినట్టుగా చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి 1,00,000 రూపాయలు మాత్రమే మేము ఇస్తున్నాము, గాయపడ్డ వాళ్ళకి 50,000 అనేటువంటిది చాలా అన్యాయమైనటువంటి విషయము. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్కి తగ్గట్టుగా ఇది లేదనేటువంటిది మేము చెప్తున్నాము. అందుకని మేము డిమాండ్ చేసేది ఒక్కటే, ప్రతి చనిపోయిన ప్రతి కార్మికుడికి ₹1,00,00,000 చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలి. అట్లాగే గాయపడడం అంటే ఇది మామూలు గాయం కాదు. యుద్ధంలో 2 బాంబులు వేసుకొని, మిసైల్స్ వేసుకొని ఎట్లయితే యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు క్షతగాత్రులు అవుతారు, అంటే అవయవాలు కోల్పోయి మొత్తం జీవితంలో శరీరంలో ఉండేటువంటి అనేక పార్ట్స్ని దెబ్బతిన్నటువంటి సందర్భంలో వారికి కనీసం 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలి. వీళ్ళందరికీ కూడా కార్పొరేట్ వైద్యము ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వాలు కలిసి చేయించాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అన్నిటికీ మించి సత్వరం ఈ బాధిత సమూహాలకి, బాధిత కుటుంబాలకి, వాళ్ళందరికీ ఆ 3 నెలల వరకు మీరు ప్రారంభించవచ్చు కానీ అప్పటి వరకు వీళ్ళందరికీ కూడా వాళ్ళకి కావాల్సిన రేషన్ కానీ, వాళ్ళకి రెగ్యులర్ ఇవ్వాల్సినటువంటి జీతాన్ని కానీ ఇచ్చి చేయాలనేది సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా, ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తాము. ఇది కార్మిక సంఘ నాయకులు కావచ్చు, వీరంతా కూడా పరిశీలిస్తున్న సందర్భంలో చెప్పినమాట. ప్రధానంగా మొత్తం ఈ పరిశ్రమ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల అనంతరం ఇంకా మృతదేహాల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో మొత్తం ఇప్పుడు ఉన్న మృతదేహాల్లో DNA టెస్టుల ఆధారంగా బంధువులకు బాడీస్ని అప్పగించే కార్యక్రమం జిల్లా యంత్రాంగం చేస్తుంది. సో అయితే ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మార్చిరీలో పాటు ఇక్కడ ఏదైతే ప్రమాద స్థలంలో కూడా ఒక హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎవరైతే బంధువులు వచ్చి తమ వారి కోసం ఇంకా చాలామంది బంధువులు ఇక్కడ తమ వారి కోసం ఎంక్వైరీ చేస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ ఇక్కడ పరిస్థితి కనపడుతూ ఉంది. సో మొత్తంగా ఈ సిగాచి ఘటన మొత్తంగా చూసుకుంటే ఇప్పటికీ మృతుల సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉంది. శిథిలాల తొలగింపు కావచ్చు, శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉండే అవకాశం ఉందంటూ కూడా చూసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా ఇది అయితే 24 గంటల అనంతరం దాదాపు నిన్న 9ంటికి జరిగింది. ఇప్పటికీ ఈరోజు సాయంత్రం వరకు కూడా అంటే 1.5 రోజు తర్వాత కూడా ఇంకా శిథిలాల తొలగింపు కావచ్చు, మృతదేహాల వెలికితీత కావచ్చు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విస్ న్యూస్, పాషమైరా.